సార్, నేను పేద కుటుంబం నుంచి వచ్చినవాడిని సార్. తండ్రి చిన్నప్పటి నుంచే లేరు. నా తల్లి చిన్నప్పటి నుంచి కష్టపడి నన్ను పెంచి పెద్ద చేసింది సార్. నేను నాతో పాటు చదువుకునే ఎందుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సార్. ఏమయ్యా, నిన్ను ఈ కేసులో ఎవరు ఇరికించారని చెప్పమంటే నీ ప్రేమ కథ చెప్తావేంటి? సారీ సార్. సార్, నేను ఈ నేరంలో ఇరుక్కోవడానికి గల కారణాన్ని వివరంగా చెప్పాలనే తాపత్రయంతో మొత్తం వివరంగా చెప్తున్నాను సార్. ప్రొసీడ్. సార్, నేను సంపాదన కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాను సార్. అలాంటప్పుడు నా సమీప బంధువు అయిన రాజారావు గారు గొప్ప వ్యాపారవేత్త, ఆయన కొడుకు సుధీర్ మా ఇంటికి వచ్చారు సార్. వచ్చింది బంధువే కదా అని ఏదో మాకు ఉన్నంత దాంట్లో మర్యాదలు చేసుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి పోలీసులు వచ్చి మా ఇంట్లో మత్తు పదార్థాలు ఉన్నాయని వెతకడం మొదలుపెట్టారు సార్. నేను అలాంటి వాడిని కాదు కదా సార్. సార్, మా ఇంట్లో ఏం దొరకలేదు సార్. సార్, పోలీసులు వెళ్తూ వెళ్తూ బయట ఉన్న కార్ని చెక్ చేశారు సార్. ఆ కారులో పొట్లాలు దొరికాయి సార్. కానీ ఆ కారు సుధీర్ది సార్. సార్, సుధీర్ కారులో పొట్లాలు పట్టుబడ్డా పోలీసులు అన్యాయంగా నన్ను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు సార్. పోలీసులు విచారిస్తున్న సమయంలో సుధీర్ వాళ్ళ అన్నయ్య నందు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ పరువు పోతుందని, ఆ కేసు నేను ఒప్పుకుంటే గనక 5 లక్షల రూపాయలు నాకు ఇస్తానని, నా ఆర్థిక అవసరాలని నా పరిస్థితిని ఆసరాగా తీసుకొని నన్ను ఈ కేసు ఒప్పుకునేలా చేయడానికి బ్రెయిన్ వాష్ చేశారు సార్. నేనెన్నో పరిస్థితుల వల్ల ఆ నేరం నేనే చేశానని ఒప్పుకొని పెద్ద తప్పు చేశాను సార్. సార్, అదే సార్ నేను చేసిన తప్పు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎవరు మీరు? ఏదైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. సార్, నేను అతనికి 5 లక్షల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ఈ కేసుని ఒప్పుకోమని చెప్పి నేను ఇవ్వలేదు. అతనే ఆ నేరం చేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య అతనే ఈ నేరాన్ని చేశానని ఒప్పుకున్నాడు. లేదు సార్. సార్, ఆ నేరం నేను చేయలేదు సార్. సార్, ఇతని తమ్ముడు సుధీరే చేశాడు సార్. సార్, ఇతను నన్ను మాటలతో మాయ చేసి మనమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్, మాది సొసైటీలో బాగా పలుకుబడి ఉన్న కుటుంబం, ఇలాంటి కేసులు ఇరుక్కుంటే మా కుటుంబం పరువు పోతుంది, నువ్వే ఆదుకోవాలని చెప్పి నన్ను బ్రతిమలాడాడు సార్. అంత పెద్ద కుటుంబంలోంచి ఒక వ్యక్తి వచ్చి నన్ను అలా బ్రతిమలాడుకుంటుంటే ఎంతైనా బంధువు కదా సార్. నేను అనామకుణ్ణి, నా పరువు పోయేదేముంది అని ఆ నేరాన్ని నేను అంగీకరించాను సార్. అందుకు ప్రతిఫలంగా డిసెంబర్ 4వ తారీఖు 2025న ఆయన పర్సనల్ అకౌంట్ నుంచి నాకు 5 లక్షల చెక్ కూడా ఇచ్చారు సార్. సార్, ఇచ్చారా లేదో ఆయన చెప్పమనండి సార్. సార్, లేదంటే నాకు ఒక అవకాశం ఇస్తే నా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూపిస్తాను సార్ మీకు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇతను కేసును తప్పుదోవ పట్టించడానికి, ఇతను చాలా అమాయకుడని మిమ్మల్ని నమ్మించడానికి జరిగిన విషయాన్ని వక్రీకరించి కోర్టును కూడా తప్పుదారి పట్టించాలని చూస్తున్నాడు యువర్ ఆనర్. సార్, లేదు సార్. సార్, అమ్మ తోడు సార్, నేను చెప్పేది నిజం సార్. నేనేం తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేయడం లేదు సార్. సార్, ఈ కేసుని నేను ఒప్పుకోవడానికి అతను నాకు 5 లక్షలు ఇచ్చిన మాట నిజం సార్. కావాలంటే అతను ఇచ్చాను లేదో అతన్ని అడగండి సార్, ప్లీజ్ సార్, అడగండి. మీరు 5 లక్షల రూపాయల చెక్కు అతనికి ఇచ్చారా? సార్, నేను అతనికి 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఉద్దేశమే వేరు సార్. మీరు 5 లక్షల రూపాయల చెక్కు ఇచ్చారా లేదా? ఇచ్చాను సార్.
మీరు అతనికి 5 లక్షల రూపాయల చెక్కు ఏ కారణం లేకుండానే ఇచ్చారా? సార్ అతను నాకు తోడలుడు సార్. ఆ పరిచయంతోటే అతను మొదలు పెట్టాలనుకుంటున్న వ్యాపారానికి అతనికి ఏదో రకంగా సాయపడాలని ఆ 5 లక్షల రూపాయల చెక్ ఇచ్చానే తప్ప మరే ఉద్దేశం లేదు సార్. సార్ సార్ లేదు సార్, అబద్ధం చెప్తున్నాడు సార్. సార్ ఈ కాలంలో ఉత్తిరే 5 లక్షల రూపాయలు ఎవరిస్తారు సార్? అది కూడా నేను అలాంటి వాడికి సార్.